హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ సుమన్. ఐఎమ్ ఫ్రమ్ వరంగల్. సో ఈ వీడియోలో వచ్చేసి కొత్త రేషన్ కార్డులు, అలాగే మనకు ఏదైతే పెన్షన్స్ ఉన్నాయో సో వాటిని ఇంక్రీజ్ చేసి కావచ్చు, లేకపోతే కొత్త పెన్షన్స్ గురించి కావచ్చు. సో ఈ వీడియోలో చెప్పబోతున్నా అన్నట్టు. సో నేనైతే జనరల్గా నా ఓన్గా అయితే ఏం చెప్పట్లే అండి. ఇది ఆర్టికల్, న్యూస్లో ఏదైతే ఆర్టికల్ వచ్చిందో సో దాన్నే నేను తీసుకొచ్చి 100% జెన్యూన్ అండి, ఫేక్ అయితే కాదు, 100% జెన్యూనే ఉంటుంది. సో మీరు విత్ ప్రూఫ్ తోటి కూడా చూసుకోవచ్చు. ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. సో చాలామంది అయితే లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. మీరు లైక్ చేయడం వల్ల మోటివేషన్ అయితే అండి. అంటే ఒక 50 మంది చూసేస్తే ఒక 5గురు కూడా లైక్ చేయట్లే. సో లైక్ చేస్తే నాకు ఇంకో వీడియో ఏదన్నా అలా అదే కాకుండా మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గో టు వీడియో. తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అంటే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో సో వారికి అయితే కొత్త రేషన్ కార్డులు, అలాగే కొత్త పెన్షన్స్ అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పచ్చు. సో ఇది వచ్చేసి జూన్ 2 నుంచి అయితే అమలుకు వచ్చేస్తుంది అని చెప్పేసి మన మంత్రి గారు కీలక ప్రకటన అయితే తెలిపారంట. సో ఇది నవ తెలంగాణ హైదరాబాద్ న్యూస్ పేపర్లో వచ్చిందన్నట్టు. సో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారు దరఖాస్తులు చాలా మంది అయితే ఉన్నారని చెప్పచ్చు. సో రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది వారందరికీ. సో ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఎప్పటి నుంచో అయితే ఆగిపోయి ఉన్నాయో కొత్త రేషన్ కార్డు కావచ్చు, లేకపోతే పాత రేషన్ కార్డులు ఏదన్నా ఎడిటింగ్ ఇట్లా చేయనికి సో ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుందని రెవెన్యూ అలాగే గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు వెల్లడించారని చెప్పేసి ఆర్టికల్లో ఉంది. ఈ విషయాన్ని మంత్రి గారు ట్వీట్ చేశారని చెప్పచ్చు. సో ఆ పోస్ట్లో ఇల్లు లేని వారికి ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, లేకపోతే ఈ మేరకు మంత్రి ప్రకటించారని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఉంది. సో అర్హతలు ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం, కొత్త పెన్షన్ కార్డు కోసం ఎవరైతే ఉన్నారో సో వారికి అయితే గుడ్ న్యూస్ అని చెప్పేసి ఏదైతే ఉంటుందో ఇది అయితే ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత వారికి అయితే ఎలిజిబిలిటీ ఉన్న వారిని గుర్తించి వారికి శాంక్షన్ చేయడం అయితే జరుగుతుందని చెప్పచ్చు. సో నెక్స్ట్ మనం ఇక్కడ మరిన్ని వీడియోల కోసం చూసేస్తే